అందరికీ జై. బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో మేధావుల రాజకీయ చర్చ వేదిక వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అధ్యక్షుల వారికి మీడియా మిత్రులందరికీ కూడా నా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు పుల్లన్న, నాది కారదీన మండలం కప్పులకొండ. నేను వికలాంగుల హక్కుల పోరాట సమితిలో జిల్లా కళామండలిగా పనిచేస్తూ అనేక ఉద్యమాలు చేస్తూ నేను కూడా బహుజన రాజ్యాధికార జేఏసీలో ఉద్యమాల్లో పాల్గొంటున్నా. ముఖ్యంగా మహామేధావులందరూ కూడా కలిశారు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. తెల్లదొరలు మనం పాలించారు, వాళ్ళతో కొట్లాడినది కూడా అగ్రవర్ణ కులాలు కాదు, మన వాళ్ళ ప్రాణాలు విడిచారు. వచ్చింది కదా స్వాతంత్రం అనే సమయంలో మారింది స్వాతంత్రం తెలుపు నుండి నలుపుకు, తెచ్చింది ప్రజలకు ప్రజాస్వామ్య విలువలను. స్వాతంత్రంకు వయసు ముదిరిన రాజ్యాంగముకు సవరణలెన్ని జరిగినా మారలేదు ఈ దేశం మారలేదు, ఈ దేశం మారలేదు. మరి ఎలా మారుతుందంటే నడవాలి యువక అభ్యుదయం వైపుకు, చేయాలి ప్రజలను చైతన్యవంతులుగా. కులతత్వపు పార్టీలు కూలినప్పుడు, పేదలే దేశాన్ని ఏలినప్పుడు, కులతత్వపు పార్టీలు కూలినప్పుడు, పేదలే దేశాన్ని ఏలినప్పుడు మారుతోంది ఈ దేశం మారుతోంది, ఈ దేశం మారుతోంది. అలాగే మన ఎస్సీ ఎస్టీ బీసీ బతుకులు కూడా ఎలా ఉన్నాయంటే అందరికీ కూడా పల్లక మోయాల్సిందే. పల్లకలో మాత్రం ఊరేగే వాళ్ళు మాత్రం వేరే ఉన్నారు. అవన్నీ కూడా మీకు తెలుసు. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా నా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ